సార్ నమస్తే అండి. నమస్తే. ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. మరోపక్క సీజేపీ జంతర్ మంతర్ దగ్గర భారీ ర్యాలీగా పార్లమెంట్ ముట్టడికి వెళుతున్న సందర్భం మనం చూసాం. ఏం చెప్తారు? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతున్నారు వారు. గట్టిగానే. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఇవ్వటానికి సిద్ధంగా లేడు. హ్మ్. అసలు అంటే వాళ్ళు కోరుతున్న కోరికలో ఏవైనా ఇబ్బంది ఉందా అనేది చూస్తే నైతిక బాధ్యత వహించమని అడుగుతున్నారు వాళ్ళు. గతంలో ఒకసారి ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగితే లాల్ బహదూర్ శాస్త్రి గారు అప్పుడు రైల్వే శాఖ మంత్రిగా ఉన్నారు. ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్గా చెప్తారు. ఆయన ఆ రైలు నడపలేదు, ఆ యాక్సిడెంట్ ఆయన చేయలేదు, కానీ రైల్వే మంత్రిగా ఉన్నారు. అందుకని ఆ యాక్సిడెంట్ జరగగానే నైతిక బాధ్యత వహిస్తూ నేను నా పదవికి రాజీనామా చేస్తున్నాను అన్నాడు ఆయన. అది మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవటం అంటే. ఇక్కడ ఇంతమంది చనిపోయారు, ఇది కూడా ఒక యాక్సిడెంటే. ఇది పైగా యాక్సిడెంట్ అని చెప్పడానికి కూడా వీల్లేదు. దీనిలో చేతులు మారినాయి, డబ్బులు చాలా భారీగా. అంటే ఈ లీకేజ్ వెనకాల ఒక సిండికేట్ ఉంటుంది. ఇప్పుడు పోటీ పరీక్షా పత్రాలు మాత్రమే కాదు, ఏ పరీక్షా పత్రాలైనా లీక్ అవుతున్నాయి. ఎక్కడి నుంచి లీక్ అవుతున్నాయి, ఎవరు లీక్ చేస్తున్నారు అంటే కార్పొరేట్ విద్యా విధానంలోకి వచ్చేసిన తర్వాత ఆ విద్యా సంస్థలు తమ క్రెడిబిలిటీని నిలబెట్టుకోవడం కోసం ఫండ్ చేసి కాగితాలు బయటకు తీసుకొస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగానే కాగితాలు లీక్ అవుతున్నాయి. ఈ లీక్ అయిన కాగితాల వలన ప్రయోజనం పొందిన వాళ్ళు, ప్రయోజనం పొందని వాళ్ళు ఈ విషయం తెలిసి అవాక్కయి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా జరిగింది, ఇది ఒక ప్రాంతం కాదు. ఇంతమంది చనిపోవటానికి కారణమైనటువంటి ఆ విద్యాశాఖ మంత్రి కనీసం నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తే బాగుంటుంది అని అంటున్నారు. అంతకు మించి వేరే శిక్షలు అడగట్లేదు. ప్రధానిని రాజీనామా చేయమనో లేకపోతే ప్రభుత్వం బర్తరఫ్ చేయాలనో వాళ్ళు డిమాండ్ చేయట్లా. పరమ జెన్యూన్ డిమాండ్తో, చాలా చిన్న డిమాండ్తో కూర్చున్నారు వాళ్ళు. 20 రోజులు పైన నిరాహార దీక్ష చేశాడు అతను, వాంగ్చుక్. దాని మీద కనీసపు రియాక్షన్ లేదు ఎవరి దగ్గర నుంచి. అధికార పక్షం నుంచి లేదు, ప్రతిపక్షం నుంచి అంతకంటే లేదు. ఇది ఒక విచిత్రమైనటువంటి, అంటే ప్రపంచంలో దేన్నైనా కదిలించాలంటే, ఏనుగుని నడిపించాలంటే ఒక అంకుశం కావాలి. దాన్ని పెట్టి పొడిస్తే కానీ దానికి స్పృహ తెలియదు. అలా దీన్ని నడిపించడానికి దేంతో పొడవాల్సి ఉంటుంది అనేటువంటి ఒక ఆందోళన మొదలైంది జనాల్లో. మీరు చెప్తున్నటువంటి సాంప్రదాయ పద్ధతిలో, చట్టం అనుమతించినటువంటి పద్ధతిలో నిరసన రూపాలు చేపడితేనేమో మీకు కనీసం పట్టదు. మీ గుడ్డి దర్బారుకి కనిపించదు, మీ చెవిటి దర్బారుకి వినబడదు. అందుకని ఒక శబ్దం చేయాల్సిన అవసరం ఏర్పాటు చేస్తున్నారు మీరే. ఈ శబ్దం గనక చేస్తేనేమో ఉగ్రవాదులు అంటారు మళ్ళీ మీరే. అంటే ప్రజల దగ్గర నుంచి ఒక నిరసన వచ్చినప్పుడు ఆ నిరసనని పట్టుకుని స్పందించి ఆ సమస్యని పరిష్కరించడానికి ఎందుకు మీరు చొరవ చూపడం లేదు? అధికార పార్టీ చొరవ చూపడం లేదు, ఓకే. ప్రతిపక్ష పార్టీ కనీసం అక్నాలెడ్జ్ చేయడానికి ఎందుకు మొహమాట పడింది అనేది ఇక్కడ ప్రశ్న. అంటే వివిధ సందర్భాలలో వాయిస్ వినిపించడానికి, గవర్నమెంట్ మీద ఫైట్ చేయడానికి కాంగ్రెస్ కావచ్చు, వేరే ప్రతిపక్షాలకి ఒక మంచి అవకాశమే వస్తుంది ప్రజల తరపున పోరాడడానికి. మరి ఎందుకని వాళ్ళు అడుగు ముందుకు వెళ్ళకపోతున్నారు? భయపడుతున్నారా? లేకపోతే వాళ్ళకి అధికారం వద్దా? అధికారం వద్దన్నట్టుగానే కనిపిస్తున్నారు. ఇది మన వల్ల కాదు, ఇది వచ్చే ఎన్నికల్లో కూడా. అంటే మొన్న 5 రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా బీజేపీ విపరీతంగా గెయిన్ అయింది. ఒక 50 సీట్ల పైన వాళ్ళకి అయాచితంగా వచ్చినాయి. కాబట్టి వాళ్ళు చాలా సేఫ్ పొజిషన్లో ఉన్నారు. చాలామంది ఇప్పుడు శివసేన బ్యాచ్ ఒక 7 నిన్న ఎప్పుడో వచ్చేసారు కంట్రోల్లోకి. ఇలా వాళ్ళ బలం పెరుగుతూ వెడుతోంది. అందుకని ఇప్పుడు వీళ్ళతో తలబడటం అనేది అంత ఈజీగా, తృణమూల్ కాంగ్రెస్ నుంచి సగం పైన వెళ్ళిపోయారు. ఈ కండిషన్లో వీళ్ళతో గొడవ పడటం సబబు కాదు అని డైలమాలో ఉన్నాడా రాహుల్ గాంధీ అనేది డౌట్. ఏదేమైనా కానీ వీళ్ళు కాన్షియస్గా ఆ ఇష్యూని ఏదైతే వాళ్ళు మాట్లాడారో వాళ్ళ మీద మీకు 100 ఇబ్బందులు ఉండొచ్చు కాక. 100 ఇబ్బందులు అంటే ఇన్ ది సెన్స్, అక్కడ ఎవరైతే నిరాహార దీక్ష చేశారో నిన్నటిదాకా వాంగ్చుక్ మీద మీకు ఏమైనా ఆరోపణలు ఉంటే ఉండొచ్చు. కానీ ఆయన దీక్ష చేస్తున్నాడు, రోజు కనిపిస్తున్నాడు, ఆయన బరువు తగ్గిపోతున్నాడు, రోజు పొద్దున్నే డాక్టర్లు చెప్తున్నారు. మరి మీరు రియాక్ట్ అయ్యి ఒక మాట మాట్లాడాలి కదా. వాళ్ళు ఎవరైనా కావచ్చు.
పరీక్షా పత్రాలు లీక్ అయిన మాట నిజమా కాదా, దాని మీద నిర్ధారణ జరపవలసినటువంటి అవసరం ఉంది. ఒక కమిటీని వేయండి, పార్లమెంటరీ కమిటీని వేయండి, ప్రతిపక్ష ఎంపీలందరితోనూ ఒక ఆర్గనైజేషన్ బిల్డ్ చేసి తీసుకెళ్ళి ఆ వేదికకి ఇక్కడికి అనుసంధానం చేయండి. చాలా పనులు చేయగలిగి చేయకుండా అలా ఉండిపోయింది కాంగ్రెస్ పార్టీ. దీని తాలూకా ప్రభావం కూడా ఉంది. వీళ్ళు పార్లమెంటు ముట్టడి అనేది కార్యక్రమం వెనకాల ఒకటి ప్రతిపక్షపు కళ్ళు తెరిపించుట, అధికార పక్షాన్ని నిలదీయుట, ఈ రెండు పనులు చేయటం కోసం వాళ్ళు పార్లమెంటు ముట్టడి అనే పని పెట్టుకున్నారు. ఈ పార్లమెంటు ముట్టడి అని పని పెట్టుకోగానే జనరల్గా వాళ్ళని ఇక్కడికి రానివ్వరు, అడ్డుకుంటారు. మిలిటరీ మోహరించి ఉంది అక్కడ, కాబట్టి వాళ్ళని ఎలాగూ ఎలవ్ చేయరు. కానీ పార్లమెంటులో దీని గురించి కనీసపు ప్రస్తావన చేస్తారా అనేది ఇప్పుడు ఇష్యూ. కనీస ప్రస్తావన చేస్తే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు మాట్లాడతారు ఎలాగూ. కాంగ్రెస్ పార్టీ రోల్ ఏంటి, ఏం ప్లే చేస్తుంది అనేది క్యూరియాసిటీ. గెస్ చేయడానికి కూడా మనకు అంత చిక్కట్లేదు. ఎందుకంటే వాయిస్ వినిపించాలి, వినిపిస్తారా వినిపించరా అనేది కూడా తెలియడం లేని పరిస్థితి. ఇప్పటి వరకు అయితే వాళ్ళు గొంతు లేపినట్టుగా ఎక్కడా లేదు, ఎందుకు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఎందుకు భయపడుతున్నారు అంటే అన్ని పార్టీలని బీజేపీ తన మాయాజాలంలోకి తీసేసుకుంది. కాంగ్రెస్ పార్టీని కూడా వాళ్ళే ఆపరేట్ చేస్తున్నారేమో అని డౌటు. బహుశా రాహుల్ గాంధీ బ్రెయిన్ కూడా ఏమైనా కంట్రోల్లోకి వెళ్ళిందా అనేది. అంటే మీరు ఇది చెయ్యొద్దు, మీరు ఇది చేయకూడదు అని బ్రెయిన్లోకే నేరుగా వాళ్ళు పంప్ చేసేస్తే వాతావరణం కనిపిస్తోంది. అంటే బ్రెయిన్ కంట్రోల్ టెక్నాలజీస్ ఉన్నాయి అమెరికాలో అని చెప్తూ ఉంటారు. అదేదో ఇక్కడే జరుగుతోంది. ఒక ఆపరేటివ్ సిస్టమ్ ద్వారా వీళ్ళందరి బుర్రల్ని కనెక్ట్ అయ్యి మీరు ఈ పని చేయకండి, మీరు ఈ పని చేయకండి అని చెప్తున్నారా అనేది డౌట్ ఇప్పుడు. అండ్ మరీ ముఖ్యంగా సార్, ఇప్పుడు ఒక 10 వదులుకుంటే ఏమైంది? ఇంతమంది పిల్లలకు లక్షల్లో ఫ్యామిలీస్ ఎంత సఫర్ అయ్యాయి. అవునా, అసలు ఆయన కదా చెయ్యమని రోడ్డు మీదకి వచ్చి గొడవ చేస్తుంటే చేయట్లేదు ఆయన. దానికి బాధ్యత వహించాల్సిన అవసరం మన రాజకీయ నాయకులకి లేదా? ఓన్లీ పదవులే కావాలా వాళ్ళకి? పదవి ఉంటే చాలు అన్నట్టుగానే అంటే వాళ్ళు పదవిగా చూడలేదు దాన్ని. మీరు అడిగిన దానికి మేము రిజైన్ చేయటం అనేది మీరు చేసిన దాన్ని మేము అడ్మిట్ చేసినట్టు అవుతుంది. అందుకని ఈ ప్రపంచానికి మేం చెప్పాలి తప్ప మేము వినం. మేము చెబుతాం, వినం. మీరు చెప్పించుకోండి, అడగద్దు అని చెప్పడం కోసం ప్రధానితో రిజైన్ చేయించకుండా అలా హోల్డ్ చేసి పెట్టుకున్నాడు ఆయన. అంటే ప్రజలంటే లెక్కలేదు, డిమాండ్లు అంటే లెక్కలేదు, విద్యార్థులంటే లెక్కలేదు, విద్యార్థులు వీధుల్లోకి వచ్చి మాట్లాడుతున్నారంటే లెక్కలేదు. మరి ఏం చేస్తే మీకు కౌంట్లోకి వస్తుంది, మీ దృష్టిని పడతారు వాళ్ళు. ఏదైనా ఆల్టర్నేటివ్ కోసం ఇప్పుడు భగత్ సింగ్ గారు ఆ రోజున పార్లమెంట్లో బాంబు వేశాడు. వేసిన తర్వాత ఆయన ఒక జస్టిఫికేషన్ డైలాగ్ చెప్పాడు. అదేంటంటే వాళ్ళకి వినబడదు, వాళ్ళకి చెముడు, అది చెవిటి దర్బారు కాబట్టి ఒక బాంబు ద్వారా ఒక శబ్దం క్రియేట్ చేసి నా వైపు డైవర్ట్ చేసుకుని నేను మాట్లాడాలనుకున్నాను అని చెప్పాడు. అలాంటి పని వీళ్ళు చేస్తే వీళ్ళని ఉగ్రవాదులు అంటారుగా ఈ రోజున మీరు, బొద్దింకలని. సో ఇటువంటి పరిస్థితిలోకి ప్రపంచం వచ్చేసి ఉంది. కనుక ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేదు, ఉంది అనేటువంటి భ్రమ కల్పిస్తున్నారు. దాని మీద కాంగ్రెస్ పార్టీ మాట్లాడాల్సినంతగా మాట్లాడట్లేదు. కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో కూడా ప్రజాస్వామ్యం లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి రాజ్యం చూస్తున్నాం మనం. నిన్న సరూర్ నగర్లో బీఆర్ఎస్ వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే దానికి పర్మిషన్ ఇవ్వాల. అలాగే పాక హనుమంతు అని ఒక మాజీ మావోయిస్ట్ పార్టీ నాయకుడు, ఆయన ఏదో ఆయన జ్ఞాపకాలతో పుస్తకం వేశారు వాళ్ళు. ఆయన మెమరీలో కన్నీరు పెట్టుకోవడానికి ఒక మీటింగ్ పెట్టుకున్నారు, హాల్ మీటింగ్ సుందరయ్యలో. దానికి పర్మిషన్ ఇవ్వాల. బీఆర్ఎస్ వాళ్ళు యువ గర్జన అని పెట్టారు, దానికి పర్మిషన్ ఇవ్వాల. ఇవ్వకపోగా వీళ్ళిద్దరూ హైకోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నారు. హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. హైకోర్టు పర్మిషన్తోనే సుందరయ్యలోనూ మీటింగ్ జరిగింది, అలాగే సరూర్ నగర్లో కూడా జరిగింది. కాబట్టి మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం, ఢిల్లీలో మాట్లాడతారో లేదో తెలియదు కానీ రాష్ట్రాల్లో మీ ముఖ్యమంత్రులు అయితే ప్రజాస్వామ్యాన్ని కాలరాచేస్తున్నారు. ఇది ఒకంత భయాందోళన కలిగించే అంశమే. చూద్దాం సార్ ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.